రంగవల్లి విజ్ఞాన కేంద్ర ప్రారంభోత్సవ సందర్భంగా ఈ గ్రంథాలయ ప్రాధాన్యత గురించి నన్ను ఆహ్వానించి మాట్లాడమని చెప్పినందుకు ఈ నిర్వాహక బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సభ్యులందరికీ వందనాలు. నన్ను గ్రంథాలయాల పాత్ర, ప్రజా ఉద్యమాల్లో గ్రంథాలయ పాత్ర గురించి మాట్లాడమని కోరటమైంది. ఇది గ్రంథాలయాల పాత్ర ప్రజా ఉద్యమాలు అనడం కంటే ప్రజా ఉద్యమాలలో ప్రజా గ్రంథాలయ పాత్ర అనటం ఉచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రధానంగా గ్రంథాలయాలు విద్యా విజ్ఞాన కేంద్రాలు విద్యను, విజ్ఞానాన్ని, వినోదాన్ని, నిజాలను, వాస్తవాలను, సమాచారాన్ని అన్ని రంగాలకు సంబంధించి మనకు అందించడంలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అది ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించవలసి ఉంటుందన్నాడు. విద్య అనేది వాస్తవాలను, వాస్తవ జ్ఞానాన్ని అందించేది, అన్ని రకాల విముక్తికి సాధనమైనది. విద్య అంటేనే విముక్తి సాధనము. దోపిడీల నుండి, దౌర్జన్యాల నుండి, అఘాయిత్యాల నుండి, అజమాయిషుల నుండి, ఆధిపత్యాల నుండి, సామ్రాజ్యవాదుల నుండి, అనేక రకాల ఈ దోపిడీ దౌర్జన్యాల నుండి అన్ని విధాలుగా విముక్తి చేసేది విద్య. ఇట్లాంటి విద్య అభ్యసన కేంద్రాలు గ్రంథాలయాలు. ఈ గ్రంథాలయాలంటే మనం రాజ్యంలో, దోపిడీ రాజ్యాల్లో, పూర్వ వ్యవస్థలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అనేక గ్రంథాలయాలు ఉన్నాయి, అనేక విద్యాలయాలు ఉన్నాయి, అనేక శిక్షణా సంస్థలు ఉన్నాయి. అయితే అవి ఈ నిజమైన విద్య మనకు అందిస్తాయా? అవి విముక్తి సాధనాలుగా ఉపయోగపడతాయా? అవి బానిస సంఖ్యల నుండి ప్రజలు విముక్తి చేస్తాయా? దోపిడీ నుండి విముక్తి చేస్తాయా? దౌర్జన్యం నుండి విముక్తి చేస్తాయా అనే ప్రశ్నను మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో రాజ్యంలో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ బూర్జువా రాజ్యము అది ఒక దోపిడీ సంస్థ, అదొక పన్నులు వసూలు చేసే సంస్థ, అది పాలక వర్గాలకు సేవ చేసే సంస్థ, అది పాలక వర్గాల తర్వాకిట్లో కుక్కలాగా వారి దోపిడీ రాసులను, సంపద రాసులను రక్షించే సంస్థ రాజ్యము. దాని ఆధీనంలో ఉన్న గ్రంథాలయాలు, దాని ఆధీనంలో ఉన్న విశ్వవిద్యాలయాలు అవి ప్రజలను ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోకుండా, నిజాలను తెలుసుకోకుండా, ఏది వాస్తవము, ఏది అవాస్తవము, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది ధర్మము, ఏది అధర్మము అనే విషయాలు తెలుసుకోకుండా కేవలము ఏది మీరు నేర్చుకోవాలో అదే మేము చెప్తాము. ఈ దోపిడీని సమర్థించే తత్వశాస్త్రాన్ని, ఈ దోపిడీని సమర్థించే సిద్ధాంతాలను, ఈ దోపిడీని సమర్థించే సూత్రాలను ఈ విద్యాలయాలు, ఈ దోపిడీ వ్యవస్థలో ఉన్న గ్రంథాలయాలు మనకు అందిస్తాయి. ఇంతకుముందే మనం ప్రస్తావించుకున్నట్లు మనుశాస్త్రము. నేను 30-40 ఏళ్ళ నా విద్యా జీవితంలో అంటే అధ్యాపకులుగా పనిచేశాను. నేను ఈ యొక్క న్యాయవాది కంటే ముందు ఈ 30 ఏళ్ళలో నేను బోధించింది ఏముందంటే మన రాజనీతి శాస్త్రంలో మనుధర్మము. మనుధర్మం అంటే ఏమిటి? ధర్మాలు అంటే అంత ధర్మం అనే పేరే అధర్మము. వేదాలు చదివితే నాలుకలు కోసేయాలని, చదువుకుంటే చెవుల సీసాలు కోసేయాలని, గుర్తుంచుకుంటే వాటిని తగలబెట్టాలని, ఈ విధంగా అనేక రకాలుగా ఈ గ్రంథాల్లో రాసి ఉన్నాయి. ఆ గ్రంథాలు మేము 40 ఏళ్ళ నుంచి బోధిస్తూనే ఉన్నాము. మను ధర్మశాస్త్రము, మను అండ్ పాలిటీ,
మను అను ధర్మ, మను అను వడ్ల ధర్మ, మను అను సమధర్మ, మను అను ఉమెన్, మను అను స్త్రీలు, ఇవన్నీ విషయాలు మేము బోధిస్తూనే ఉన్నాం. అంటే అక్కడ ఈ ప్రజా వ్యతిరేక సిద్ధాంతాలు ప్రబోధించబడుతుంటాయి. ఈ రాజ్యాన్ని ఏ విధంగా సమర్థించాలి, ఏ విధంగా ఈ రాజ్య వ్యవస్థ అనేది సమర్థనీయమైనది, ఒక దోపిడీ సమర్థనీయ భావజాలము, దోపిడీ సమర్థనీయ తత్వశాస్త్రము, దోపిడీ సమర్థనీయ కవితలు, కళలు, కళారూపాలు మనకు విద్యా సంస్థల్లో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, మరి వీటి స్థానంలో ఒక ప్రజా ఉద్యమాన్ని బలపరచాలంటే, ప్రజా యుద్ధాలను ముందుకు పోవాలంటే, ప్రజా పోరాటాలు ముందుకు పోవాలంటే, ప్రతిఘటన పోరాటాలు బలపడాలంటే మనకు ప్రజా గ్రంథాలయాలు అవసరము. ఈ ప్రజా గ్రంథాలయాల ద్వారా మాత్రమే ఈ యొక్క దొంగ గ్రంథాలయాలు ఏతున్నాయో, ఈ యొక్క తప్పుడు విద్యను అందించే గ్రంథాలయాలు ఉన్నాయో వాటి బండారాన్ని బయటపెట్టగలుగుతాము. అదే సందర్భంలో ప్రజల చైతన్యాన్ని, విప్లవ చైతన్యాన్ని, పోరాట చైతన్యాన్ని, పోరాట పట్టుమను మనం వాళ్ళకి అందేయగలుగుతాం. ఏ విధంగా దోపిడీకి గురి అవుతున్నారు, ఏ విధంగా అణచివేతకు గురి అవుతున్నారు, మీ దోపిడీ కారణాలు ఎవరు, మీ దౌర్జన్యానికి కారకులు ఎవరు అనే విషయాలు ఈ ప్రజా గ్రంథాల ద్వారా, ప్రజా గ్రంథాలయాల ద్వారా, లేదా ప్రజా కళారూపాల ద్వారా, ప్రజా కళామండలి ద్వారా అనేక విధాలుగా ఇంతకుముందు ప్రస్తావించినట్లు మనం రైట్ ఫ్రమ్ బిగినింగ్ మొదటి నుండి మనం ప్రజానాట్య మండలి కానీ, తర్వాత జననాట్య మండలి కానీ, అరుణోదయ కానీ, అరసం కానీ, విరసం కానీ, ఇటు అనేక రచయిత సంఘాలు, కళా సంఘాలు, ఇతర సమూహాలు వాళ్ళు సమాజంలో ఏది నిజం కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ నాట్ రైట్ అనే విషయాలు మన బోధనకు తీసుకొస్తున్నాయి. మన భారతదేశంలో మనం గమనిస్తున్నాం, స్వతంత్రోద్యమ కాలంలో కూడా మన 1857 జరిగిన భారత స్వతంత్రోద్యమంలో ఈ ప్రజా గ్రంథాలయాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఆ తర్వాత మన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దానికంటే ముందస్తుగా ఇక్కడ పెద్ద గ్రంథాలయ ఉద్యమం జరిగింది. ఆ గ్రంథాలయ ఉద్యమం యొక్క చైతన్యమే ఆ తర్వాత 3-4 సంవత్సరాలు నిరవధికంగా, విరోచితంగా, ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ఇక్కడ సామాన్య రైతులు, రైతు కూలీలు ఆయుధాలు బట్టి ఇక్కడ ఉన్న దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలబడటానికి కారకమైనవి గ్రంథాలయ ఉద్యమాలని కూడా గుర్తు చేసుకోవాలి. 1925లో, 26లో ఖమ్మంలో, సూర్యాపేటలో గ్రంథాలయ మహాసభలు జరిగినాయి. గ్రంథాలయాలు ఏ విధంగా నిర్మించుకోవాలి, వాటి ప్రజల ఆవాసాలుగా ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలి, ఈ గ్రంథాలయాలు మనము నేర్పించవలసింది ఏముంది అనే విషయాలు అక్కడ చర్చించబడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన అప్పటి సర్కారు గ్రంథాలయాలు నెలకొల్పకూడదని, గ్రంథాలయాలు నెలకొల్పితే మా పర్మిషన్లు తీసుకోవాలని, ఈ గ్రంథాలయాలు విప్లవ కేంద్రాలుగా ఉంటున్నాయని, ఈ సామాజిక విద్రోహానికి పాల్పడుతున్నాయని, ఈ గ్రంథాలయాలు మూసివేయాలని అనేక సార్లు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగిందన్నట్టు. ఈ విధంగా గ్రంథాలయాలు ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ప్రజా గ్రంథాలయాలు ప్రజా ఉద్యమాలకు భూమికగా, ప్రజా ఉద్యమాలకు కారకంగా అవి ఉపయోగపడుతున్నాయి. అట్లాంటి ప్రజా గ్రంథాలయాలను మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజా గ్రంథాలయాలు జ్ఞాన విజ్ఞానాలకు నిలయంగా ఉంటాయి, ఓ సమిష్టి భావనలకు ఉపయోగపడుతుంటాయి, విప్లవ సిద్ధాంతాలు మనకు తెలియజేస్తుంటాయి, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించిన రాజకీయ సిద్ధాంతాలను, రాజకీయ జ్ఞానాన్ని మనకు కలిగిస్తాయి. మనం ఏ విధంగా దోపిడీ చేయబడుతున్నాము, ఏ విధంగా మనము ఇక్కడ వాళ్ళు పోరాట రూపాలను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా పోరాటం చేయాల్సి ఉంటుంది అనే విషయాలు ఇక్కడ మనం ప్రజా గ్రంథాలయాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ప్రజా గ్రంథాలయాలు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఆచరణ, అసలు ఈ జ్ఞానం అంటే ప్రధానంగా మనకు జ్ఞానం అంతా కూడా ఆచరణ నుండే వస్తుంది. మనం చేసే పని నుండి వరిసేను ఎట్లా కోస్తాం అనేది ఎట్లా తెలుస్తుంటే కోయటం దారినే తెలుస్తుంది. ఆ తర్వాత దాన్ని మెరుగుపరుచుకుంటాం సిద్ధాంతాల ద్వారా అదే వచ్చింది. అందులో ఆచరణతో తోడుగా అధ్యయనము, ఈ విధంగా గ్రంథాలయాలు ఈ యొక్క ఆచరణ నుండి, తర్వాత అధ్యయనము నుండి
వచ్చిన ఫలితాలను క్రోడీకరించి మనకు అందించడం జరుగుతుంది. ఆ విధంగా జ్ఞానాలకు నిలయంగా ఉండే ఈ యొక్క విజ్ఞాన కేంద్రము, ఈ గంగవెల్లి విజ్ఞాన కేంద్రం ఏదైతే ఉందో ప్రధానంగా భారతదేశంలో ఇక్కడ ప్రతిఘటనోద్యమాలు, ప్రజా ఉద్యమాలు, ప్రజాయుద్ధాలు జరుగుతున్న సందర్భాల్లో మనం ఏ విధంగా స్పందించాలి, ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల మీద మనం ఈ అనేక అంశాలు నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. అందువల్లనే ఈ గ్రంథాలయాలన్నీ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ గ్రంథాలయాలకు అందరూ తోడ్పడాలి. ఈ గ్రంథాలయాల్లో అందరూ కూడా సమావేశం కావాలి, చర్చించుకోవాలి, అక్కడప్పుడు గోష్ఠులు పెట్టుకోవాలి, సెమినార్లు పెట్టుకోవాలి, తర్వాత పుస్తకాలు ఒక్కొక్కటిగా చదవాలి, వాటి మీద విశ్లేషణ చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా అవగాహన మనం పెంపొందించుకోగలుగుతాం. ఈరోజు భారతదేశంలో కానీ మన ప్రధానంగా మన తెలుగు సీమలో కానీ కొంత మనం వెనుకబడిపోవడానికి కారణము, ప్రజా ఉద్యమాలు సన్నగిలడానికి కారణం ఏంటంటే అధ్యయనం బలహీనపడటము, తర్వాత అభిరుచులు లేకపోవటము, అభిరుచులు అధ్యయనాన్ని పెంపొందించే మార్గాలు తక్కువైపోవటము. అందువల్లనే మనం వెనుకంజలో ఉన్నాము. ఆ విధంగా కాకుండా ఇప్పటి నుండి ప్రధానంగా మనము ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలాల్లోనూ, జిల్లాల్లోనూ ప్రజా గ్రంథాలు నెలకొల్పాలి. ఆ ప్రజా గ్రంథాలయాల్లో శాస్త్రీయపరమైన గ్రంథాలు, హేతువాద దృక్పథము, లౌకిక దృక్పథము, ప్రజాస్వామ్య దృక్పథాలు పెంపొందించే గ్రంథాలు ఉండాలి. అదే రకంగా అన్ని రంగాలకు సంబంధించిన విద్యార్థులకు, యువజనులకు, మహిళలకు, కార్మికులకు, కర్షకులకు, ఆయా వృత్తులకు సంబంధించిన విజ్ఞానాన్ని పెంపొందించే గ్రంథాలు ఉండాలి. అక్కడ శిక్షణా కేంద్రాలు, శిక్షణ సమూహాలు ఉండాలి. అప్పుడప్పుడు శిక్షణలు వారికి ఇస్తూ ఉండాలి. ఆ విధంగా ఇవ్వటం ద్వారా ఈ గ్రంథాలయాలు అనేవి తప్పనిసరిగా ఒక ప్రజా ఉద్యమాలకు ఊపుగా, ప్రజా ఉద్యమాలకు తోడుగా నిలుస్తాయి. అలాంటి గ్రంథాలయాలు, ప్రజా గ్రంథాలయాలు నిర్మించాలి. మనం ఈ ప్రజా గ్రంథాలయాలు విప్లవ కేంద్రాలుగా ఉపయోగపడతాయి. అందువలన అందరూ కూడా మీరు ఇప్పటి నుండి ఈ రంగవల్లికి విజ్ఞాన కేంద్రం ఏతుందో ఇక్కడ నుండి మొదలుపెట్టుకొని అన్ని గ్రామాలలోకి, అన్ని మండలాల్లోకి, అన్ని జిల్లాలలోకి వ్యాపించడం మూలాన మనం ప్రతిఘటనోద్యమాలను, ప్రజా పోరాట యుద్ధాలను, ప్రజాయుద్ధాలను, అనేక ఈ దండకారణ్య నమూనా ప్రభుత్వాలను మనం అనేక చోట్ల నిర్మించుకోగలుగుతాము. ఈ దొరల యొక్క పెత్తనం ఏదైతే ఉందో, దౌర్జన్యాలు ఎట్లుందో మనం చూసినాం. మనం సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటానికంటే ముందు దొరలు ఏ విధంగా ఉండేటోళ్ళు, దొరలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఏ పరిస్థితుల్లో నుండి ఏ పరిస్థితుల్లోకి వచ్చినాము అని ఏ విధంగా మార్పులు వచ్చినాయని వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల మళ్ళీ ఆ రకమైన మహత్తరమైన పోరాట స్ఫూర్తిని ప్రజల్లో నింపడానికి, మరో మహత్తర పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రజా గ్రంథాలు నిర్మించుకోవాలని, అధ్యయనం పెంపొందించుకోవాలని, ఆచరణ అనేది ప్రధానంగా చేసుకోవాలని, ఆ విధంగా ఈ గ్రంథాలయం తోడ్పడుతుందని తెలియజేస్తూ నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.